చదువుట్లోనూ సహకరించిన అందరికీ వందనాలు. చేరవచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ సన్నిధానంలో చేరి మీ గ్రంథపు పుటలోని మాటలు, మా జీవితాలను వెలిగించగలిగే మాటలు, మా ఆత్మలను బ్రతికించగలిగే మాటలు మేము పరిశీలించడానికి ముందుకు వెళుతున్నాం నాయన. ప్రతి అడుగును మీరే స్థిరపరచండి. ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరచండి. ప్రతి ఆలోచనను నీ వైపు తిప్పండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయంతో నాతో, మా అందరి జీవితాలతో మీరే మాట్లాడాలి నాయన. చెప్పబడుతున్న మాటలు మీవి, చెప్పబడుతున్న సంగతులు మీ మాటలు నాయన. చెప్పబడుతున్న తండ్రి, చెబుతున్న వారిని కూడా తండ్రి నీ దాసుని నాయన మీరే మాతో ఉండి మా జీవితాలను వెలిగించి బ్రతికించి నాయన, మేము ఇంకా ఏ విషయాల్లో తప్పిపోతున్నామో వాటి విషయాల్లో తప్పిపోకుండా మీ యొక్క సహాయాన్ని, మీ ఆదరణను మాతో ఉంచమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతి మాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ పిల్లలారా, మీ అందరికి కూడా దేవుని గూర్చిన మాటలు మనం వినడానికి దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. గతించిన 2 వారాలు కూడా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. దయచేసి మీలో ఎవరికైనా గుర్తుంటే ఆ విషయాలు బయటకు చెప్పవలసిందిగా, ఒకసారి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏం నేర్చుకున్నామమ్మా? జాగ్రత్త గురించి. ప్రతి మనిషి జాగ్రత్తలు వహిస్తూ ఉంటాడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చిన్ననాటి నుంచి వృద్ధులైపోయే వరకు కూడా జాగ్రత్త అనే పదం బాగా మనకి సుపరిచితం. జాగ్రత్త 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 అని బ్రతుకుతూనే ఉంటాం మనం. ప్రతిదానికి జాగ్రత్తే. ఒక వాహనం మీద వెళ్ళాలన్నా జాగ్రత్తే. ఏమండి, ఏ విషయంలో చూడండి, ప్రతిదాన్ని కూడా, ఆఖరికి నిద్రపోతున్న బిడ్డను కూడా, చిన్న బిడ్డని జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ఒకవేళ దొల్లి కింద పడిపోతాడేమో అని. చూడండి ఎన్ని జాగ్రత్తలు మనిషి లోకంలో తీసుకుంటున్నాడంటే, ప్రతి విషయంలో తీసుకుంటున్న మనిషి తన జీవిత విషయంలో దేవుడు తీసుకోవాల్సి అంటున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, ఈ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని దేవుడు చెప్తున్నాడో మనం విన్నాం గతించిన 2 వారాల క్రితం. అయితే గత వారం నేర్చుకున్నది ఏంటంటే, ఇతరుల విషయంలో మనం ఏ జాగ్రత్తలు వహించాలి. ఇతరులంటే బయట గురించి, మనకు తెలియని వారి గురించి కాదండి, దేవుని వాక్యం చెబుతున్న వారి విషయంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా విన్నాం. గుర్తున్నాయా అవి? అంటే ఇతరులంటే ఏ మాటలు చెప్తున్నారో అవి దైవ సంబంధంగా ఉన్నాయా, వాక్యంలో దేవుడు చెప్తున్నట్టుగానే ఉన్నాయా, అవి అసలు రాయబడి ఉన్నాయా, అవి ఏ విధంగా రాయబడ్డాయి, ఆ మాటలు ఎలా మనం తీసుకోవాలి, ఇలాంటి ఆలోచన వివరణాత్మకత మనకు ఉండడం చాలా అవసరత. ఎందుకని చెప్పనా, ఇప్పుడు జాగ్రత్త అనే విషయంలో మనం ఆలోచిస్తే, ఒక రైతు ఉన్నాడు అనుకోండి, విత్తనం విత్తుతాడు. విత్తనం విత్తిన దగ్గర నుంచి, విత్తనం నానబెట్టిన దగ్గర నుంచి, పొలాన్ని దున్న నాట నుండి ఎప్పుడైతే పంటను కోసి ధాన్యము పోగు పెడతాడు చూడండి, అది అమ్మేంత వరకు, లేకపోతే దాన్ని దాచిపెట్టేంత వరకు ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో చూడండి. జాగ్రత్త లేదనుకోండి ఏమవుతుంది, అక్కడ నష్టం వస్తుంది. విత్తనాలు విత్తినప్పుడు నారుమడిలో ఎంత నీరు ఉండాలో అంతే నీరు పెట్టాలి. కాకుండా పోన్లే ఏదో ఒకటి ఉన్నది కదా అదే బతుకుతుంది అనుకున్నది అనుకోండి, నారుమడి మొలవదు. సరే, నారుమడి మొలవించింది కదా అని అది మళ్ళీ ఊడ్చే సమయానికి ఎలా ఊడ్చాలో, ఎంతమంది పనులు పెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. సరే, తర్వాత అవి ఎదుగుతున్నప్పుడు పురుగు పట్టింది అనుకోండి, ఏం కాదులే ఒకదానికి పురుగు పట్టింది కదా అని వదిలేస్తాడా రైతు? వదలడు, జాగ్రత్త తీసుకుంటాడు. అప్పుడు అడుగుతాడు అందరినీ, మిగతా రైతులను అడుగుతాడు, ఏమని, అయ్యా ఇప్పుడు ఈ చీడ పురుగు వచ్చింది,
లేకపోతే ఇలాంటి పురుగు వచ్చింది, ఇలాంటి పసిరు పురుగు వచ్చింది, దీనికి ఎలాంటి మందులు కొట్టాలి, ఎలాంటి ఈ పైరుకి మందును నేను ఏ ఏ విధంగా దీన్ని చల్లాలి అని అడుగుతూ ఉంటారు. తీసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని, లేకపోతే ప్రభుత్వ సలహాలు, లేకపోతే పెద్దల సలహాలు తీసుకుని పలానా మందులు పట్టుకొచ్చి వాటిని కొడుతూ ఉంటారు. తర్వాత పంట పెరుగుతుంది, పంట చేతికి వచ్చింది, కోసారు, పంట పండించారు, కోసారు, తర్వాత వాటిని నూర్చి పోగుపెట్టారు. ప్రభుత్వం చెప్తుంది, రేపు ఈరోజు నూరుస్తున్నారో పోగు పెడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక మాట వచ్చింది, రేపు వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు ఏం చేస్తాడు రైతు? ఏం కాదు, పైకి వచ్చేసింది కదా, భూమి మనకి మెరక నేలకు వచ్చేసింది కదా, పర్వాలేదు అని అనుకుని వదిలేస్తాడా రైస్ని, ధాన్యాన్ని? దాన్ని బరకాలు పట్టి కప్పి దానిపైన మళ్ళీ గడ్డి వేసి ఇంకా ఇతరత్ర వాటన్నిటిని కప్పి జాగ్రత్తగా జాగ్రత్త చేసుకుంటాడు. ఎంత జాగ్రత్త ఉందో చూడండి మనిషికి. ప్రతి విషయంలో కూడా మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నప్పుడు అస్సలు ఊరుకునేవారు కాదు. మమ్మల్ని పరుగులు వెనకాల ఏది చేసినా, ధాన్యం పోగు పెట్టాలన్నా, ధాన్యం బరకలు పెట్టాలన్నా, ఒకవేళ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి చెయ్యాలన్నా, వాళ్ళకి సహాయం చేయించాలన్నా ఎన్నో పనులు, అంటే జాగ్రత్తలు, ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. మనం ధాన్యం పోత వేసినప్పుడు కూడా పొట్టు ఎగిరిపోతుంది అనుకోండి, పొట్టు ఎగురుతున్నప్పుడు దాంట్లో గింజలు ఎగురుతున్నాయి అనుకోండి, రైతు ఏమంటాడు? పోనీ ఏం కాదు 4 గింజలు అంటాడా? లేదు, చాలా జాగ్రత్త వహిస్తాడు. అక్కడ జాగ్రత్తగా ఏంటయ్యా, ఇదిగో గాలి ఇటువైపు నుంచి వస్తుంది, గాలి ఎటువైపు నుంచి వస్తుందో చూసుకుని ఆపోజిట్లో వేయండి, వెళ్తున్న దాంట్లోకి వేయండి అని అంటారా? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఒక రైతు. ఒక ప్రభుత్వం వారు ఇస్తున్న ఒక చిన్న హెచ్చరిక, ఇన్ని చేసుకొచ్చిన వ్యక్తి, విత్తనం విత్తిన నాటి నుండి చేతికొచ్చే వరకు పంటను చేసిన వ్యక్తి, ఒక ప్రభుత్వం వారు ఇస్తున్న హెచ్చరికను వెంటనే ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త వహిస్తున్నాడు. అవసరమే కదా. మరి ఆత్మీయ జీవితంలో నువ్వు నేను బ్రతుకుతున్న ఈ యొక్క ఈ దైవ సంబంధమైన బ్రతుకులో మనం ఎంతవరకు ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకోవడానికి మనం ఏ జాగ్రత్తలు వహిస్తున్నాం? దేవుడు అంటున్నాడు, ఈ విషయంలో కూడా, నీ ఆత్మీయ జీవితం విషయంలో కూడా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పిపోతావు. జాగ్రత్తలు తీసుకోకపోతే నీ ఆత్మీయ జీవితం విషయంలో, నీకు వచ్చిన రక్షణ విషయంలో, నువ్వు సంపాదించుకున్న క్రీస్తుని ఆ యొక్క భక్తి విషయంలో నువ్వు కోల్పోతావు, వెనక్కి వెళ్ళిపోతావు. చూడండి, మనం ఏదైనా సంపాదించుకున్నాం అనుకోండి, ఏదైనా వస్తువు కానీ, ఒక కారో, ఒక బండో, ఒక గృహమో, లేకపోతే ఏదైనా కష్టపడి సంపాదించుకుని కట్టుకోవడం, పెట్టుకోవడం ఉన్నాయనుకోండి, వాటిని ఎలా చూసుకుంటాం? జాగ్రత్తగా చూసుకుంటామండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆత్మీయ జీవితం విషయంలో కూడా ఇప్పుడు ఒక వాహనం, బండి కొనుక్కున్నాం అనుకోండి, తెచ్చిన కొత్తలో బాగా తుడిచేస్తుంటాం, అరగొట్టేస్తుంది, దాన్ని బాగా తుడిచేస్తాం, దగదగలాడిపోతుంటుంది, మెరుస్తూ ఉంటుంది. కొంతకాలం పోయినప్పటికీ మామూలు గిన్నెలో ఆహారం తింటున్న ఆ ప్లేట్లో నీళ్ళు కూడా దాని మీద వేసి కడగం, అలా అయిపోతుంది పరిస్థితి. ఈ ఆత్మీయ జీవితం విషయంలో కూడా ఎలా అయిపోయింది తెలుసా? దేవుని దగ్గరికి రావడం విషయంలో మొదటగా చాలా బాగుంది. ప్రార్థనలోను, వాక్యంలోను, దేవునితో సంభాషించడంలోను, దేవునితో మనం మమేకం అవడంలోను, వాక్యాన్ని వినడంలోను చాలా ఆసక్తిగా ఉంది. ఫస్ట్లో రాను ఏమైపోయింది? తగ్గిపోతుంది. ఎందుకనంటే జాగ్రత్త వహించడం మీరు కోల్పోతున్నామేమో. జాగ్రత్త విషయంలో మనం సరైన పద్ధతిలో దేవుని దగ్గర మనం ఉండకపోవచ్చేమో. అందుకే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరొక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. ఈ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త లేదనుకోండి, మనం పాడైపోతాం. పోనీ మనమే పాడైపోతామంటే మనతో పాటు, మనతో సహోదరులు, స్నేహితులు, ఆత్మీయులు ఎవరు ఉంటారో వారందరూ కూడా పాడైపోతారు. అందుకే చెప్తున్నాడు, మీరు మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ అంటున్నాడు దేవుడు, పౌలు గారు దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా,
దేవుని మాటను చెప్తున్న వ్యక్తిగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. అంటే విన్న సంగతులు కూడా విడిచిపెట్టేస్తున్నారా? చూడండి, విన్న సంగతులు కూడా విడిచిపెట్టే పద్ధతులు ఈరోజు ఆత్మీయ జీవితంలో ఉన్నాయి. కాబట్టి అండి ఇప్పుడు దురద చెవులండి. ఇప్పుడు ఎక్కువగా ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసా? యూట్యూబ్లో కనబడుతున్న సేవకుల్ని. ఎక్కువగా యూట్యూబ్లో సంఘ సేవకుడు, సంఘంలో ఉన్న కాపరి చెబుతున్న మాటల్ని సరిగా వినలేని ప్రజలు కూడా ఎక్కువైపోయారు. ఎందుకంటే తెలుసా? ఎవరెవరు బాగా చెప్తున్నారో, ఎవరెవరు నాకు ఇష్టంగా చెప్తున్నారో వాళ్ళ తరపు వెళ్ళిపోతాం. ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, అది తినొచ్చు అన్నారు, ఇక్కడికి వెళ్ళొచ్చు అన్నారు అని ఏముంటుంది, సినిమా చూడొచ్చు అన్నారు. ఎలా ఉంది నీకు ఇష్టమైన బోధ? దేవుడు అలాంటి విషయాల్లో దూరంగా ఉండమని చెప్తున్నప్పుడు వాక్యానుసారంగా సేవకుడు, కొంతమంది సేవకులు అందరూ లేరండి ఇలాగా యూట్యూబ్లో కూడా అందరూ కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పేవారు లేరు. కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమకు ఇష్టమైనట్టుగా వాక్యాన్ని చెప్తే ఎక్కువ మంది నాకు పోగవుతారు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు, ఎక్కువ మంది లైక్లు వస్తాయి, దానివల్ల ఎన్నో లాభాలు, అతనికంటూ ఒక జనాంగం ఏర్పడుతుంది. ఇలాంటి ప్లానింగ్లు ఉన్నారండి చాలామంది. ఎలాంటి మాటలు తెలుసా? వాళ్ళంతా ఎలా ఉన్నారంట, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. చాలామంది వాళ్ళ మాటలకి మోల్ట్ అయిపోయి సంఘాల్లో చూడండి, ఇప్పుడు వివిధ రకరకాల బోధలు వచ్చి అనేక మంది సంఘాల్లోంచి బయటికి వెళ్ళిపోయి ఇతరత్ర విషయాల్లో వేరుగా ఉండడానికి కారణాలు ఏంటో తెలుసా? వాళ్ళు విన్న సంగతుల పట్ల పట్టు లేదు. దేవుడైతే ఏదైతే వాక్యం ద్వారా చెప్తున్నారో ఆ మాటలు విన్నా కానీ వాటి మీద బలం, దృఢమైన సంకల్పం, వాటి మీద నిలబడి ఉండే స్థితి లేదు. అందుకంటారు చాలామంది, ఒరే మాట మీద నిలబడాలరా అంటారు. ఎక్కడ నిజంగా మాట మీద నిలబడటం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట ప్రకారం బ్రతకడం, జీవించడం. అందుకే విన్న సంగతులు విడిచిపెట్టేస్తున్నారంట. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తే విన్న మాట ప్రకారం బ్రతకట్లేదు, అంటే మాట మీద వాళ్ళు నిలబట్టలేదు. విన్న సంగతుల్ని గ్రహించారు, కొంతకాలం బ్రతికారు, మళ్ళీ ఏదో కొత్త మాటలు ఒకటి చెప్తుంటే మోల్ట్ అయిపోతున్నారు. అంటే దేవుని సంబంధమైన మాటల, దేవుని ఒకవేళ అబద్ధ బోధకుడు చెప్పాడు అనుకోండి, సత్యం వైపు నడిపింపబడ్డారంటే మంచిదే. అబద్ధ బోధకుడు చెప్తున్న సంగతుల్ని విని అవి గ్రహించారు, ఇవి కరెక్టా కాదని వాళ్ళకి తెలియదు. తర్వాత సత్యం వినబడింది, మోల్ట్ అవ్వచ్చు, తప్పలేదు. కానీ ఏదైతే దేవుని వాక్యం స్థిరంగా చెప్తున్నారో ఆ మాటలు, వాటి మీద బలంగా నిలబడాల్సిన వ్యక్తి తర్వాత కొన్ని మాటలు, కొంతమంది మీకు మొన్న చెప్పానా, మనం శుక్రవారం మాట్లాడుకున్నాం, అలాంటి సంగతుల విషయాల్లో తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారంటే ఎవరో చెప్పారు. మన పాస్టర్ గారేమో మన సంఘంలోనేమో దేవుడైతే వాక్య ధరలా మాట్లాడాడు, కానీ ఎవరో చెప్పిన సంగతిని తీసుకొచ్చి అది కూడా కరెక్టేనేమో. ఏమవుతుంది అప్పుడు? స్థిరమైన మైండ్ లేదు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? విన్న సంగతులు మీరు గట్టిగా పట్టుకోలేదు, మీ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఏదైనా పర్వాలేదులే అనుకుని వెళ్ళిపోతున్నారు. ఇది దేవునికి ఇష్టమైన క్రియ కాదు, ఇష్టమైన జీవితం కాదు. అందుకే నీ ఆత్మీయ జీవితం విషయంలో దేవుడు కోరుతున్నాడు, జాగ్రత్త వహించండి ప్రియులారా, జాగ్రత్త వహించండి సోదరులారా అని చెప్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నా చిన్నప్పుడు అయితేనండి మా అమ్మ అంత మాట అదే మాట్లాడేది. గల్పలో ఉండి ఫోన్ చేసినప్పుడు జాగ్రత్త బాబా, జాగ్రత్త బాబా. ఎక్కువ పదం ఆ మాట ఎక్కువదే వచ్చేది. రాను ఎక్కువ విన్నామనుకోండి ఆ పదం మీద విసుగు కూడా వచ్చేద్దేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెబుతున్న జాగ్రత్త చాలా గొప్పది, మనల్ని బ్రతికించేది. ఒకవేళ మనుషులు చెప్తున్నా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో మనకు తెలియదేమో అండి. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్త ఉంటుంది కదా, నువ్వు జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, మన పిల్లలకు చెప్తూ ఉంటాం, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు తెలుసా? అజాగ్రత్తగా ఉంటున్నావు, జాగ్రత్తగా ఉండు, అక్కడ ఇష్టమట్టుగా మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు.
దేవుడు నీ ఆత్మీయ జీవితంతో మాట్లాడుతున్నాడో, ఏ విషయాలైనా నీ బయట వినపడినప్పుడు అవి వాక్య సంబంధంగా ఉన్నాయో లేదో నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. నీ ఆత్మను కాపాడుకోవాలి. నీ ఆత్మను రక్షించేది దేవుని వాక్యమే. కానీ అదే వాక్యం ద్వారా నిన్ను కొంతమంది ఏం చేస్తున్నారు? అబద్ధ బోధల ద్వారా నిన్ను చీల్చేస్తున్నారు, నీ హృదయాన్ని మార్చేస్తున్నారు. నువ్వు ఏదైతే స్థిరంగా నిలబడ్డావో, ఇప్పుడు నువ్వు కొత్త బోధ వచ్చేసినాయి అండి. యేసుక్రీస్తు దేవుడు ఇస్తేనే వచ్చింది అధికారం, కాబట్టి ఆయన నమ్మకపోయినా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. బాప్తిసం పొందకపోయినా పరలోకం వెళ్ళిపోతావు. ఏంటి? బాప్తిసం పొందకపోయినా పరలోకం వెళ్ళిపోతామా మనం? మరి ఇన్ని సంగతులు ఎందుకు చెప్పాడు దేవుడు? ఇన్ని మాటలు ఎందుకు రాశాడు? ఇంత జరగాల్సిన అవసరం ఏంటి? మరి వాళ్ళ లాజిక్ ఏంటో తెలుసా? సిలువ పైన ఒక దొంగ బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్ళాడు, పరలోకం వెళ్ళే స్థితిలో ఉన్నాడు. మరి మనం ఎందుకు వెళ్ళాం అని అంటారు. అవునా? అర్థమైంది మీకు? సిలువ పైన దొంగ అలాగే బాప్తిసం తీసుకున్నాడా? లేదు. అయినా కూడా పరదేశి వెళ్తావు, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందని యేసుక్రీస్తు వారు అన్నారు కదా. అంటే మనం బాప్తిసం పొందకపోయినా పర్లేదు, అలా దేవునిలో భక్తిగా బ్రతికేస్తే సరిపోద్ది, వెళ్ళిపోతాం పర్లేదు. కొంతమంది అంటారు నువ్వు రక్షణ పొందితే సరిపోద్ది, ఇంకా రక్షణ కార్యాన్ని నువ్వు పొందిన రక్షణను కొనసాగిస్తున్నప్పుడు ఎలా బ్రతికినా పర్వాలేదు, ఒక్కసారి బాప్తిసం పొందితే సరిపోద్ది, నువ్వు ఇష్టానుసారం నీకు క్షమించాడు దేవుడు, తర్వాత నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు. ఏంటి బోధలో? పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేయి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేయి. ఇలాంటి బోధలన్నీ వచ్చినాయి. జాగ్రత్తగా గమనించండి. మరొక మాట కూడా చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవనైందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలామంది దేవుని విడిచిపెట్టే వాళ్ళే ఉన్నారు. దేవుని రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడండి, అయినా కూడా ఇలా మార్పిడి ఏంటండి? ఎందుకు అలా జరిగింది అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ఏమంటే జీవము గల దేవుని విడిచిపెట్టి పోవునట్టి విశ్వాసము లేని ఏమండి దుష్ట హృదయం మీలో ఉండునేమో అని. నా హృదయం ఎలాంటి ప్రేరేపింపబడుతుంది? నా హృదయం ఏ మాటలకి ఎక్కువగా మోల్ట్ అవుతుంది? నేను ఏ మాటలకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాను అని మనల్ని మనం పరిశీలించుకోవాలంట. అదే చెప్తున్నాడు. ఒకవేళ అలా పరిశీలించలేదనుకోండి, మనం ఏమవుతుందో తెలుసా? మన హృదయం దుష్ట హృదయం అయిపోద్ది, విశ్వాసం లేని వారు అయిపోతాం. పరలోకం ఉందంటావా, నిజమంటావా అని ఎవరు అడుగుతారు వచ్చి. నువ్వు నిలబడింది ఏ స్టాండ్ మీద? పరలోకం ఉన్నది, క్రీస్తు ఉన్నాడు, పరలోకంలో మన కోసం ఎదురు చూస్తున్నాడు, మరణించి మన నిత్య జీవం వెళ్ళాలి. ఈ స్థితిని చాలామంది ఫెయిల్ చేస్తూ ఉంటారు, చాలామంది దాన్ని చరిపేస్తూ ఉంటారు. నిజమంటావా అని ఒక చెడు బీజం నీలో మొలిచిందనుకోండి, నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరినో తెలుసా? దేవునితో నువ్వు సహవాసం కలిగి, అయ్యా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సేవకులు ఎన్ని చెప్పినా, లేకపోతే ఇతరులు ఎన్ని చెప్పినా, మన దగ్గర నిత్యము వారు మనతో ఉండరు. కానీ నిత్యము నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి సందర్భమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నాకు ఇలాంటి పరిస్థితుల్లో నా మైండ్ ఎక్కువ ఎలా ఆలోచిస్తుంది నాయన, నా మైండ్ నా స్థితి ఎక్కువ ఇలా పక్కకి వెళ్ళిపోతున్నాను తండ్రి, నాకు ఎలా నేను బ్రతకాలో, నాకు ఎలాంటి ఆధారం అవసరమో, ఒకవేళ నా హృదయం చెడిపోతుందేమో, నాయన దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే ప్రార్థన చేయాలండి. ఎలా తెలుసా? ప్రార్థన వినయము కలిగి అడగాలి దేవుణ్ణి. ప్రార్థన అనేది వినయము లేకుండా నువ్వు ఏదో పొడి మాటలతో దేవుణ్ణి అడిగేసామనుకోండి, దేవుడు అంగీకరించడండి. ఏమంటే ఒక వ్యక్తి అంగీకరించడు కదా. నువ్వు ఒక మనిషిని ఏదైనా అవసరం ఉందనుకోండి, ఆ మనిషి తీర్చగలడు అనుకోండి, అడుగుతాం. ఎలా అడుగుతాం? అయ్యా నమస్కారం అండి, దయచేసి నాకు పలానాది అవసరం అండి, నా పిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా చేయలేకపోతున్నాను, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, నాకు అది ఇవ్వండి నాయన అని అడుగుతామా లేదా? మరి దేవుణ్ణి ఎలా అడుగుతాం? ప్రభువా నీకు స్తోత్రము
అన్నిటిని దయచేయండి, మీరు మమ్మల్ని అందరూ కాపాడండి, ఆమేన్ అయిపోయింది అనుకోండి. బాగుంటుందా? ఎలా ఉందా నీ ప్రార్థన? ప్రేమపూర్వకంగాను ఏదో మనం అడుగుతున్నట్టుగా, అంటే అధికారం కలిగి అడుగుతున్నట్టుగా దేవుణ్ణి అడగకూడదు. ప్రాధేయపడుతూ అడుగుతున్నట్టుగా దేవుణ్ణి అడగాలి. అప్పుడు నీ ప్రార్థన కానీ నీ వినయపూర్వకమైన నీ విజ్ఞాపన కానీ ఆయన వింటాడు. అందుకే మనం అడిగేదానికి సమాధానం ఒకవేళ రాలేదనుకోండి, సమాధానం మనం పొందుకోలేకపోతున్నాం అనుకోండి, ఒకటి సమస్య మనలో ఏమైందని మనం ప్రశ్న చేసుకోవాలి. మొదటగా మనలో మనం ప్రశ్న చేసుకుంటే, రెండవది అసలు దేవుడికి లేట్ చేయడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించాలి. ఒకవేళ అంతా కూడా ఆలోచించిన తర్వాత, దేవా నీ చిత్తం కాకపోతే నేను ఏం చేస్తానయ్యా అని ప్రాధేయపడుతూ అడగాలి. అంతేగాని ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఒకవేళ నీ హృదయం మారిపోతుందేమో, నీ దుష్ట హృదయం వచ్చేస్తుందేమో, విశ్వాసాన్ని కోల్పోతావేమో, అలాంటి మాటల వల్ల జాగ్రత్త. అలాంటి విషయాలు నువ్వు పరిశీలిస్తూ నిజమైన దేవుని, జీవగల దేవుని విడిచేస్తావేమో, జీవగల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో. అలా వెళ్ళిపోవద్దు. నీ ఆత్మీయ జీవితం విషయంలో నువ్వు జాగ్రత్త వహించు అని అడుగుతున్నాడు దేవుడు. ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నాం మనం? ఎంతవరకు జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నాం? మరొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి అమ్మా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్నారు కానీ విడిచిపెట్టేశారు. విన్నారు, విశ్వాసం కలిగలేరు. ఎవరో ఇశ్రాయేలీలు అండి, వారి గురించే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇశ్రాయేలీలు దేవునితోనే నడిచారు, దేవుడు వారి యొద్ద ఉండి వారిని నడిపించాడు. అయినా కూడా వాళ్ళు ఏం కలిగలేరంట? వాళ్ళకి నమ్మకం లేదంట. విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానము నిలిచి ఉంది, ఇంకా ఆ వాగ్దానం ప్రకారం వారి జీవితాన్ని కొనసాగించలేదు. అంటే ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఏం లేరు తెలుసా? జాగ్రత్త వహించలేదు. అందుకే అంటున్నాడు మనకి, వారికి ప్రకటింపబడినట్లు మనకునో సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు. చాలామంది వాక్యం చెబుతున్నప్పుడు, అపోస్తులు బోధ వినపడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు అపోస్తులు చెబుతున్న మాటల మీద స్టాండ్ అవ్వలే, వినిన వారితో కలిసి ఉండలే, దూరం అయిపోయారు. అంటే వారి ఆత్మీయ జీవితంలో వాళ్ళు నష్టపోతున్నారని వారు గ్రహించలేకపోయారు. చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఒరే నేను చెప్పిన పని, నేను చెప్పిన విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ రాబోయే కాలంలో అర్థమవుతుందిరా అంటారు. అవునా? అంటారండి. నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నీకు అర్థమవుతుంది. బాగా చదువుకోకపోతే నష్టపోతావు. అర్థమవుతుందా లేదా? అలాగే దేవుడు మన జీవితాలతో చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళంట ఉన్నదాన్ని పోగొట్టేసుకున్నారు విశ్వాసాన్ని. దేవుడు వారితో నడిచాడు, వారిని నడిపించాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో పరిస్థితుల నుంచి వారిని ప్రయాణం నడిపించాడు. 40 సంవత్సరాల ప్రయాణం అంటే చిన్న విషయం అండి. 40 సంవత్సరాలు ఒక జీవితకాలం అండి. ఒక మనిషి జీవితకాలం అంత ప్రయాణం దేవుడు నడిపించాడంటే, జనాంగాన్ని ఒకరిద్దరు కాదు, ఒక కుటుంబం 2 కుటుంబాలు కాదు. ఎంతమంది బయలుదేరారు? 40 లక్షలు కాల్బలం బయలుదేరిన వారు. ఆఖరికి ఎంతమంది చేయారు? మనం లెక్క పడితే వాక్యంలో మనకి పూర్తి అవగాహన దేవుడు వాక్యం ద్వారా ఇస్తాడు. ఎందుకు వాళ్ళు నిలబడలేకపోయారంటే, వాళ్ళు ఇచ్చిన దాన్ని, విశ్వాసంలో వాళ్ళు పొందుకున్న దాన్ని వాళ్ళు నిలబెట్టుకుని దాని ప్రకారం బ్రతకడానికి వాళ్ళ వల్ల కాకపోయింది. ఒకవేళ మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎవరైనా అలాంటి పరిస్థితి కలిగి ఉంటున్నారేమో. వాళ్ళు అలాగే పొందుకోలేక పాడైపోయారయ్యా. మీరు అలా ఉండొద్దు, జాగ్రత్త వహించండి. దేవుడు మీకు ఇదే చెబుతున్నాడు. దేవుడికి చెబుతున్న మాటలు ఇవే.
మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, జాగ్రత్త వహించండి. ఒక ఒక జాలర్లు వేటకెళ్తున్నారు అనుకోండి. వేటకెళ్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి తుఫాను హెచ్చరిక ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు చెప్పారేంటి, వాళ్ళు అలాగే మాట్లాడతారని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుద్ది? అయితే మునిగిపోవచ్చు, ఇరుకు పడిపోతాడు. అక్కడ ప్రయాణం చేసి మళ్ళీ గట్టున చేరడానికి వారికి అవకాశం ఉండదు. ఎన్నో బాధలు పడితే ఒకవేళ రావచ్చో రాకపోవచ్చో చెప్పలేము. అంటే అతను ఏది తీసుకుంటాడంటే, ఒక ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు, ఒక పరిస్థితిని మనకి చెప్పినప్పుడు అతను అలర్ట్ అవుతాడు, జాగ్రత్త పడతాడు. మరి దేవుడు మన ఆత్మీయ జీవితాలకు కూడా నేర్పిస్తున్నాడు. ఎలా అలర్ట్ అవుతున్నావు నువ్వు? అతనేమో సముద్రంలోకి వెళ్తున్నప్పుడు వచ్చిన మాటని తీసుకున్నాడు, ఇప్పుడు వెళ్ళకూడదు, ఆగిపోదాం, తుఫాను వచ్చి ఇలా ఉందంట, ఇది పెరుగుతుందంట, వర్షం కురుతుందనుకోండి, ఇది తుఫానుగా మారి ప్రభావితమయ్యే పరిస్థితులు అన్నారనుకోండి, వెంటనే ఆగిపోతారు. అలా చెప్తారులే, ఇలా అన్నీ వింటూ ఉంటాం మనం. అలా విన్నామనుకోండి, ఈరోజు పోతుందని అనుకున్నాం అనుకో, రెండో రోజులకి అతను ఉన్నాడు వెళ్ళిపోయాడంటే ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో. అయితే ఆత్మీయ జీవితంలో కూడా అంటున్నాడు, దేవుడు చెప్తున్నప్పుడు దేవుని మాటలు ఎన్నో వినపడతాయి. దేవుని మాటలు ఏ సంఘాలు లేవు, ఎంతమంది పాస్టర్లు లేరు అని అనుకున్నాం అనుకోండి, ఎవరు నాశనం అవుతారు? ఏదైతే దేవుని మాట చెబుతున్నప్పుడు వినలేకుండా దురద చెవులు కలిగారు, ఎవరెవరో చెప్తున్న సంగతుల్ని ఆసక్తిగా వింటూ దేవుడు చెప్తున్న మాటలు పక్కకు పెట్టామనుకోండి, మన ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతాం. ఆ నష్టం నీ ఆత్మను నిన్ను బ్రతికించలేదు, నీ ఆత్మను కాపాడలేదు. అజాగ్రత్త కలిగి ఉంటే నువ్వు నీ బ్రతుకులో ఆత్మీయ ఎదుగుదల ఉండదు. చూడండి, మరొక మాట కూడా చూపిస్తాడు దేవుడు. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. యేసుక్రీస్తు వారి రాకడ గురించి ప్రతి సేవకుడు ప్రతి వాక్యపు మాటల్లోనూ వస్తూ ఉంటాయి. ఎలా అంటే, మనం జీవిస్తున్న జీవితం కొద్ది కాలమే, మీరు ఏదైనా ఫేస్ చేయలేకపోవచ్చు, కానీ ఒకానొక రోజున ఒకానొక సమయాన ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏంటది? మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందని చెప్పేదే వాక్యం కదా. ఇప్పుడు మరణం తర్వాత మనం ఒకవేళ నిత్యజీవం వెళ్ళాలన్నా, చెడుగా బ్రతికితే నరకానికి వెళ్ళాలన్నా ఏది తీర్మానిస్తుందంటే యేసుక్రీస్తు వారి రాకడ. అవునా? యేసుక్రీస్తు వారి రాకడలోని ఇవి జరిగితాయి. ఈ రాకడ కోసం మనం ఎదురు చూసామనుకోండి, ఎదురు చూడలేదనుకోండి, ఏమవుద్ది? యేసుక్రీస్తు వారి రాకడ కోసం ఎదురు చూడలేదనుకోండి, ఏం పరిస్థితి ఉంటుంది? ఎలాగైనా బ్రతుకుతాం. అవునా? భయం ఉండదు. నాన్న వస్తానన్నాడు సాయంకాలం అనుకోండి, అప్పుడు దాకా అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి పిల్లలు. నాన్న వస్తానన్న టైం తెలిసింది అనుకోండి, 6 గంటలకు సాయంకాలం వస్తాడు. ఏం చేస్తారు? అప్పుడు దాకా ఆడతా అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే అన్నీ సర్దేసుకుని నాన్న వచ్చేటప్పుడు జాగ్రత్త కూర్చోవాలి, లేదంటే నాన్న కొడతాడు. చిన్నపిల్లలు ఎలా ఆలోచిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం విషయంలో, మరి దేవుని విషయంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సర్దుకోండి, జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చేస్తాను అన్నాడు అనుకోండి. యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, ఏ దినము ఎప్పుడో ఏ గడియో తెలీదు. ఆయన రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలంట. సిద్ధం అంటే బట్టలు వేసుకుని డ్రెస్ వేసుకుని ఎప్పుడు కూడా సెంటు కొట్టుకుని నుంచుని ఉండమనే సిద్ధపడటం అంటే ఆత్మీయ జీవితంలో మనలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో దేవునికి మనకి మధ్య సంబంధంగా ఉన్నప్పుడు, మనం దేవునితో బ్రతుకుతున్నప్పుడు ఏ అయితే మనకు అడ్డుగా ఉన్నాయో, దేవునితో జీవించడానికి కావలసిన ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఏదైతే
తక్కువగా ఉందో వాటిని సరి చేసుకుంటూ సిద్ధపడి ఉండడం అంటే అది. నీతిగా బ్రతకమన్నాడు, నిజాయితీగా బ్రతకమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. ఇంక ఇలాంటివన్నీ వస్తాయి. అబద్ధం ఆడకూడదు, ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఈ విషయాలు. ఈ ఆత్మీయ సంబంధమైన ఈ జీవిత విషయంలో ఇవన్నిటినీ ఫుల్ఫిల్గా చేసి ఉండాలి. ఒక విషయం చేసాం, ఇంకొక విషయంలో ఫెయిల్ అయిపోయాం. ఇంట్లో సంఘంలో అందరితో ఉంటాం, ఇంట్లో సరిగా ఉండం. ఏ ఏ విషయాలతో ఎలా ఉంటున్నామో ప్రతిదాన్ని కూడా సరి చూసుకోవాలి. దేవుని వాక్యంతో దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు మీ జీవితాన్ని సరిగా చూసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు భయం కలిగి ఉన్నారా? దేవుని రాకడ పట్ల అవగాహన ఉందా? మీరు జాగ్రత్తగా ఉన్నాయా పిల్లలారా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదే మాటలతో చెబుతూ చూడండి, మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి, 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యము స్థిరపడి ఉన్నను, వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేస్తారంట? జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటి చెప్పాలి. మనం సంఘానికి వచ్చి ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారో లేకపోతే నేను నేర్చుకుంటున్నా వచ్చి చెప్తున్నా, మనం వింటున్నాం. అంటే ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? గల్పదేశం వెళ్ళాం, ఇంటి దగ్గర నాకు ఫ్యామిలీ ఉందని జ్ఞాపకం లేదనుకోండి, ఏమవుద్ది చెప్పాలి? డబ్బులు అంపం, ఇంటికాడ ఎలా ఉన్నారో అడగం, వాళ్ళు ఏమైపోయినా మనం పట్టించుకోం. ఈ జీవితం ఎలా ఉంటుంది? బాగుంటుందా? మన కుటుంబస్తులు బయట ఉన్నారనుకోండి, మనకు ఏం ఫోన్ చేయట్లేదు అనుకోండి, ఏమంటారు? మొత్తానికాడు మర్చిపోయాడు, మేమున్నామో లేమో కూడా గుర్తులేదు అంటారా? ఈ ఆత్మీయ జీవితం విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు పేతురు గారు చెబుతూ ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు అంట జ్ఞాపకం చేసుకోండి, వీటిని ఎప్పుడును ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకునేటకు సిద్ధంగా ఉన్నాను. పేతురు గారు చెప్తున్నాడు ఇక్కడ సంఘంతో. పేతురు గారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ నీ మాటలని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు చెప్పనా? సిద్ధపడాలి. ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆత్మీయ సంగతుల జీవితంతో మనం ముడిపడి ఉన్నామనుకోండి, ఎప్పుడు దేవునికి దూరం అవ్వం. ఎప్పుడైతే మనం విడిచేస్తామో దేవునికి ఆటోమేటిక్గా దూరం అయిపోతాం. అదే చెబుతూ చూడండి, ఒక మాట 15వ వచనం చూడండి, అదే అధ్యాయం 15వ వచనం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. దేవుని వాక్యం ఈరోజు మన చేతిలోకి వచ్చిందంటే ఆనాడు వాళ్ళు చేసిన జాగ్రత్తే. మీకు అర్థమైందా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటారు? ఈ మాటలు మనం చదవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, ఇప్పుడు నేర్చుకోవడానికి, మీకు చెప్పడానికి, ఇవన్నీ మన చేతికి ఎలా వచ్చినాయో తెలుసా? వారు తీసుకున్న జాగ్రత్త వలన. అంటే మనం పొందుకోవడానికి కూడా వారు ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నారనమాట. నేను జాగ్రత్త చేస్తాను మీ జీవితంలో ఇవి ఫలింప చేయడానికి. ఎందుకు చూడండి, 5వ వచనం. ఆ హేతువు చేతనే మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎలా ఉండాలి? జాగ్రత్త అనేది ఎలా ఉండాలి? పూర్ణంగా ఉండాలి. ఎందుకు? జాగ్రత్త కొద్దిగా ఉందనుకోండి, గ్లాసే కదా అని ఇలా ఊగుతూ వెళ్ళామనుకోండి, గాజు గ్లాసు పడింది అనుకోండి, అది జాగ్రత్త కాదు. జాగ్రత్త దాన్ని పట్టుకుని అక్కడ పెట్టే వరకు కూడా దాని మీద ఆసక్తి కలిగి, దాని మీద ఆలోచన కలిగి అలా పట్టుకెళ్ళి పెట్టామనుకోండి, దాన్ని ఏమంటారు? పాడవకుండా జాగ్రత్త. అంటే రెండు విషయాల్లో పట్టుకుని వెళ్ళినట్టు పని ఉన్నది, కానీ జాగ్రత్త వహించలేని స్థితిలో ఏమవుద్ది? ఆ వస్తువు పాడైపోద్ది. అందుకే ఇప్పుడు మన జీవితంలో ఒక మాట చెప్తున్నాడు, మీరు పూర్ణ జాగ్రత్త కలిగి అంటున్నాడు. ఎలా పడితే అలా పట్టుకెళ్ళొద్దు. ఏది? బైబిల్ కాదు, బైబిల్లోని దేవుని మాటలు మీ జీవితంతో. ఎలా పడితే అలా వాటిని ఉపయోగించుకోవద్దు. ఎలా ఉపయోగించుకోవాలి చూడండి, మీ విశ్వాసమునందు సద్గుణం.
మొదట ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా మీలోకి ఏం రావాలి? సద్గుణం రావాలి. సద్గుణమును తర్వాత చదవండమ్మా. సద్గుణమునందు జ్ఞానం. సద్గుణం వచ్చింది సరిపోద్దా అంటే సరిపోదంటున్నాడు. సద్గుణంలో ఏం కావాలి మళ్ళీ? అదే పూర్ణ జాగ్రత్త అన్నాడు చూడండి. పూర్ణ జాగ్రత్తలో ఎన్ని మాటలు వస్తున్నాయి చూడండి. విశ్వాసం వస్తుంది, విశ్వాసంలో సద్గుణం వస్తుంది, సద్గుణంలో జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో పాటు ఆశా నిగ్రహం. ఇది చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. సరిపోతుంది నా ఆత్మీయ జీవితానికి. నా బ్రతుకు ఈ శరీరం కాపాడుకోవడానికి ఇంతవరకు సరిపోద్ది. నా ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి ఎంత కావాలన్నా మనం తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉండడం. సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. చూడండి, భక్తి ఎప్పుడు వచ్చింది? పైన ఉన్న విషయాలన్నిటి తర్వాత వచ్చింది భక్తి. అంటే ఇవన్నీ లేనివాడు భక్తిపరుడు అవుతాడా? అవ్వడు. జాగ్రత్త. నువ్వు భక్తిపరుడు లేకపోతే భక్తిపరురాలని అని అనుకుంటున్నావంటే పైన ఉన్న మాటలన్నీ నీ దగ్గర ఉండాలి, పైన ఉన్న క్రియలన్నీ నీ దగ్గర ఉండాలి. ఏది? ఆశా నిగ్రహం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సద్గుణం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత నీకేమొస్తుంది? భక్తి. భక్తి భక్తి యందు సహోదర ప్రేమ. ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులు ప్రేమించే సంఘంలో అయి ఉండొచ్చు, బయట వారు అయి ఉండొచ్చు. మీరు ఇతరులను ప్రేమించే విషయంలో ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరితో ఎలా ఉండాలి? చదవండి. సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో పూర్తిగా మనం విశ్వాసము నందు సద్గుణం, సద్గుణం నందు జ్ఞానం, జ్ఞానం నందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం నందు భక్తి, ప్రేమ, సహనం ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ మనం కలిగి ఉండాలంట. అంటే మనం జాగ్రత్తకి ఇవన్నిటికీ లింక్ ఏంటి? జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వినండి. మనం వింటున్న పాఠంలో జాగ్రత్తకి ఇక్కడ చెప్పిన మాటలకి లింక్ ఏంటి అంటే ఇవన్నీ మీరు కలిగి నేర్చుకుంటున్నారనుకోండి, ఇవన్నిటినీ మీరు అలవర్చుకుంటున్నారనుకోండి, ఇవన్నిటినీ మీరు పెంపొందించుకుంటున్నారనుకోండి, మీరు ఏం కలిగి ఉన్నట్టు? జాగ్రత్త కలిగి ఉన్నట్టు. లేదంటే మీలో జాగ్రత్త లేదు. అర్థమైందా? ఏ విషయంలో జాగ్రత్తలు నేర్పించాడు దేవుడు మనకి? ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు నేర్పిస్తున్నాడు. మొదటగా నేర్చుకున్నది ఏంటి? మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లోకంలో ఉంటున్న జాగ్రత్తలు ఉన్నాయి, దేవుని దగ్గర ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి? రెండవది ఏం నేర్చుకున్నాం? ఇతరుల విషయంలో ఏ బోధ చెప్పబడుతున్నా ప్రతిదానికి మనం మోల్ట్ అయిపోయేవారుగా ఉన్నామా లేదా? ప్రతిదాన్ని వినేసి ఇది కరెక్టో అని వెళ్ళిపోయామనుకోండి, అంటే చెబుతున్న మాట దేవుని వాక్య సంబంధంగా ఉందా లేదా దాన్ని పరిశీలించాలి, పరిగణించుకోవాలి, అనేక మందిని అడగాలి, ఇంకా సేవకుల్ని. దాని మీద ఇంకా మనం అధ్యయనం చేసిన తర్వాత స్టాండ్ అవ్వాలి. తర్వాత చెప్తున్నాడు దేవుడు మూడవదిగా మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉన్నామా లేదా. చూడండి, చాలామంది రక్షణ గురించి ఇంకా చెబుతున్నప్పటికీ రక్షణ బాప్తిస్మం అనే విషయంలోకి వెళ్ళడానికి ఎందుకంటే వెనకడిపోతుంది. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఉన్న వాటిని ఆలోచించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాము. బాప్తిస్మం అనే దానికి పొందడానికి దేవుడే నిన్ను కోరుతున్నప్పుడు నువ్వు ఏ సమయంలో తీసుకున్నా పర్వాలే, అది నాకు పలానా సమయం అంటూ దేవుడు ఏం రాసిపెట్టలా. నువ్వు పలానా రోజుని తీసుకో, పలానా టైం తీసుకో, ఏం చెప్పలా. అంటే జాగ్రత్త వహించడం అంటే నా ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నేను చనిపోతే ఏమైపోతాను, దేవుడు చెప్తున్న స్థితిలో నేను లేదనుకోండి, నా రక్షణ జీవితం, నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం ఏమైపోద్ది? నీకు ఉంది, భక్తి ఉందండి, విశ్వాసం ఉందండి, బాప్తిస్మం పొందలేదనుకోండి ఏమైపోతాం? జారిపోతాం. అంటే మీకు తొలి మెట్టు ఒక మెట్టేసి ఎక్కరు, రెండో మెట్టు ఎక్కరు, తర్వాత మూడో మెట్టు కూడా ఎక్కాలి. 4వ మెట్టు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు సహాయం అడగొచ్చు అక్కడ.
నువ్వు రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వెందుకు తీసుకోలేకుండా వెనక్కి ఉండిపోతున్నావు? ఈ జాగ్రత్త అంటే నీ ఆత్మీయ ఈ ఈ ఈ యొక్క ఆత్మ విషయంలో నీ జాగ్రత్త లేదు. దేవుడు అది కోరుతున్నాడు. నువ్వు ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నావు నీ ఆత్మ విషయంలో? ఇదిగో బాప్తిస్మం అనే మాట వినబడుతుంది కదా. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? నేను ఎందుకు తీసుకోవాలి? నా ఆత్మను రక్షించుకోవాల్సిన అవసరత నాకు ఎందుకు అని దేవుణ్ణి వెతకాలండి. దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ మంచి బంగారం దొరుకుతుందో పెళ్ళి చేయాలి. ఏమి చేస్తాం? నర్సాపురం దొరుకుతుందా? మలికిపురాన్ని ఎలాంటి ఉంటాయి బంగారం షాపులు? ఏ షాపులో బాగుంటుంది? అసలు నర్సాపురాన్ని ఏ షాప్ బాగుంటుంది? లేకపోతే ఇంకా కొంచెం దూరం వెళ్తే జాయిల్ కస్సా, లేకపోతే ఇంకే ఉన్నాయి కదా, మలబారా, ఇంకోట. ఈ బంగాళ వస్తువుల కోసం ఎంత పరిశీలన చేస్తామో. దేవుని మాట వినబడుతుంది కదా. అసలు దేవుని గురించి వినబడుతున్న మాట ప్రకారంగా మన జీవితం అసలు ఏం చెప్తున్నాడు ఈయన దేవుడు? ఇక్కడ చెప్పబడుతున్న దేవుడు ఏం చెప్తున్నాడు నాకు, నా బ్రతుక్కి ఏం నేర్పిస్తున్నాడో? ఏం పరిశీలన ఉంది? జాగ్రత్త లేదండి. నీ ఆత్మీయ జీవితం విషయంలో ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు. నేను హెచ్చరిస్తున్నాడో, నేను హెచ్చరిస్తూ ఉన్నాడో, నువ్వు ప్రతి మాట దేవుని మాట నువ్వు విన్నప్పుడు దానికి కట్టుబడి బ్రతకాలి. ఒకవేళ సత్యం వినబడుతుందా, సత్యం వైపు ఇంకా ప్రయాణించాలి. ఒకవేళ అబద్ధం వినపడ్డదా, దాన్ని అక్కడ ఖండించి అక్కడి నుంచి నువ్వు సత్యంలో నిలబడిపోవాలి. ఆ సత్యాన్ని వదిలేయాలి. లాస్ట్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు మనం జాగ్రత్త కలిగి ఉంటే ఏంటి మన బ్రతుకు వచ్చేది, మన ఆత్మకు వచ్చేది? మనం జాగ్రత్తగా బ్రతికితే మనకు వచ్చే లాభం ఏంటి అని అడిగితే ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 27 వరకు చదువుకుందాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుకోనండి. లూజ్గా పట్టుకోవద్దంట. ఏదది? ఏం పట్టుకోవాలి మనం గట్టిగా? దేవుని మాటలను, మనకి ఇవ్వబడిన వాక్యాన్ని, మనకి చెప్పబడుతున్న మాటలను, మనం విన్న ఆ మాటలు మన హృదయంలో మనం ఒక్కొక్క సందర్భాల్లో వింటుంటాం. పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు, అలా చేసినా పర్వాలేదు, దేవుడు అన్నీ చూస్తాడేంటి అని అన్నారు అనుకోండి. మీరేం చేయాలి? లేదు, దేవుడు తప్పనిసరిగా మనల్ని పరిశీలిస్తున్నాడు. నా మాట మేరడానికి నాకు అవకాశం లేదు అని నిలబడిపోవాలంట. చదవండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏమొస్తుంది? దేవుడు ఏమిస్తాడంట? అధికారం ఇస్తాడంట. అంటే ఏంటి? దీవెన. మనకందరికీ అవసరం కదా, మనందరం ఎదిగేదే కదా. దీవెన కావాలి నాకు, నేను ఆశీర్వదింపబడాలి. ఎప్పుడు ఆశీర్వదింపబడతావు? దేవుని మీద ఆనుకుని ఆయన మాట ప్రకారం బ్రతికినప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో తొలగిపోకుండా వాక్య ప్రకారం నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు, యేసుక్రీస్తు వారు రాకడ వరకు నువ్వు కొనసాగించాలి, బలపడాలి. ఇంకా ఆ మాటనే చెబుతూ మళ్ళీ చదువుదాం మాట. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే కొంతమంది వదిలేస్తున్నారు. చెప్పిన మాటలు ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వస్తున్నారు, దేవుని మాట వింటున్నారు, నేను రక్షణ పొందాను అంటున్నారు, మళ్ళీ ఎవరో వచ్చి ఏదో ఆటంకం పెడుతున్నారు, ఆగిపోతున్నారు. అలా ఉండొద్దు. ఏమంటున్నారు? గట్టిగా పట్టు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఎవరి క్రియలు జాగ్రత్తగా చేయాలి? యేసుక్రీస్తు వారి చెప్పిన మాట వారి జీవితంలో ఆయన మన కోసం నేర్పించింది, ఆయన జీవించి చూపించింది. మనం ఎప్పటి వరకు చేయాలి? అంతవరకు చేయాలి. ఒక ఆయన పాస్టర్ గారు అంటున్నాడు, అప్పుడైతే యేసుక్రీస్తు వారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు, ఇప్పుడు అలా లేదండి. నేను విన్నానండి, పాస్టర్ గారే మన ఒక ఆయన. ఇప్పుడు అలాగే ఉంటారండి, అలా కుదరదండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఈయన పాస్టర్ గారే. అప్పుడంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతిని పక్కకు పెట్టేస్తున్నాడు. ఏంటి? అప్పుడైతే చెంప మీద కొడితే చెంప చూపించారు, కానీ ఇప్పుడు చూపిస్తారండి, ఇంకో 4 చెంపల మీద పీకుతారు అంటున్నాడు. అది ఎంతవరకు న్యాయం? వాక్య ప్రకారంగా ఎంతవరకు న్యాయం అండి? రాంగ్ అది. నువ్వు ఎప్పుడు చెప్పినా గట్టిగా పట్టుకంతే. ఆయన ఒక మాట అన్నాడా,
ఒక ఆజ్ఞ ఇచ్చాడా, దాన్ని గట్టిగా పట్టుకుని చేపట్టు, నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు. అందుకనే కొంతమంది ఈరోజు సేవకులుగా నష్టపోవడానికి, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కోల్పోవడానికి, దేవుని మహిమను కనపరచలేకపోవడానికి, వాళ్ళు బలహీనమైపోవడానికి, నష్టపోవడానికి కారణాలు అన్నవే. ఎందుకంటే గట్టిగా చేపట్టట్లా దేవుని మాటల్ని. వాళ్ళు ఏదో అనుకుంటున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారో దేవుని వాక్యాన్ని కూడా చూడండి, తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో అలా చెయ్యి. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? జయము. నేను జయించాను కదా, నేను ఎలా అయితే వాక్య ప్రకారం నేను చెప్పి జీవించి జయించానో, నాతో పాటు మీరు అలా బ్రతికితే మీకు ఏమొస్తుంది? అధికారం ఇస్తాడంట. అధికారం అంటే అర్థం ఏంటి? ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏమొచ్చినట్టు? ఏమండి, ఉద్యోగం వచ్చిందంటే ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది? అధికారం వస్తుంది. అధికారం వచ్చిందంటే నువ్వు ఏదైనా నీ కింద ఉన్న వారికి ఏదైనా చేయగలవు. నీకంటూ కొన్ని పరిధుల్లో అధికారం ఇవ్వబడుతుంది. అంటే నీకు ఒక స్థితిని దేవుడు ఇస్తున్నాడు. మరి అది పొందుకుంటున్నావంటే అర్థం ఏంటి? దీవెన, ఆశీర్వాదం. అంటే జాగ్రత్త కలిగిన వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. జాగ్రత్త కలిగిన వారిని దేవుడు బలపరుస్తాడు. జాగ్రత్త వహించిన వారు చాలా చూడండి, ఒరే నువ్వు వ్యాపారం జాగ్రత్తగా చేస్తే అభివృద్ధి చెందుతావు అంటారా? ఏంట సురేష్ గారు అంటారా? అంటే నువ్వు జాగ్రత్త వహించని ఈ యొక్క పని లేకపోతే ఏ వ్యాపారం ఉంది ఏమైపోద్ది? పాడైపోద్ది. ఆయన షాప్ పెట్టాడు కానండి, 2 గంటలు ఉంటాడండి పొద్దున్న సాయంకాలం దాకా. తర్వాత షాప్లో కనపడ్డాం, అందుకే పాడైపోయింది ఈ రోజున ఎవరు రాసలేదు షాప్లోకి అంటారు చూడండి. అంటే ఏదైనా నిబద్ధత కలిగి బ్రతికితే దాన్ని అభివృద్ధి అవుతాం. దేవుడు నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నిబద్ధత కలిగి దేవునితో బ్రతికావనుకోండి, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఈ లోకంలోనూ ఆశీర్వాదం ఉంది, నిత్య జీవితం అనే గొప్ప ఆశీర్వాదం ఇంతకంటే గొప్పది ఉంది. అర్థమవుతుందా? 2 పొందుకోవాలి మనం. ఎప్పుడు ఈ లోక విషయంలోనే ఆగిపోకూడదు మన ఆత్మీయ జీవితం. ఈ లోకమైన విషయంలో ఆశల మీదే మన జీవితం ఆగిపోకూడదు. ఈ లోకంలో పొందుకున్న వాటి మీదే మనం నిలిచిపోకూడదు. కొంచెం ముందుగా ఆలోచించాలి. రాబోయే జీవితం చాలా గొప్పది. ఎందుకంటే ఒకవేళ ఈ లోకంలో ఉద్యోగం చేసినా, మరొకటి చేసినా, వ్యాపారం చేసినా, అభివృద్ధి చెందిన ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా చనిపోవడం ఖాయం. తర్వాత ఏంటి నా పరిస్థితి? అదే కావాలి, అదే ఇస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త కలిగి ఉంటే నీ బ్రతుకుని కడతానంటున్నాడు దేవుడు. జాగ్రత్త కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని పెంపొందిస్తానన్నాడు, నీ బ్రతుకుని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఆయనతో బ్రతికితే. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దేవుడు మన జీవితాన్ని అలా కట్టాలని, వాక్యం ద్వారా మనల్ని నిలబెట్టాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఇచ్చిన వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. విలువైన నీ మాటలు మేము ఆలోచించడానికి ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఇంతవరకు నీ మాటలు విన్నాం. మా ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఏదైనా విషయాల పట్ల మేము కొట్టుపోతున్నామేనైనా అలా ఉండకుండా, చెప్పిన సత్యవాక్యపు జీవితాన్ని మేము కోల్పోకుండా, ఆ వాక్యమందే, ఆ నిత్య జీవపు మాటల యందే మేము నిలకడ కలిగి నిత్య జీవపు స్థితిలో మా ఆత్మీయ జీవితంలో బ్రతుకులను కట్టుకుంటూ పరలోకం చేరే స్థితిలో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని, తొలగిపోకుండా తండ్రి, మారిపోకుండా, పడిపోకుండా, దుష్ట హృదయము మా హృదయాల్లో కలగకుండా మీరే స్థిరమైన మనస్సును, బుద్ధిని తండ్రి, మీరు ఏదైతే మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వాటన్నిటిని నేర్చుకుంటూ బలపడి స్థిరపడి మిమ్మల్ని మహిమపరిచే విధంగా, ఒకవేళ ఏదైనా అబద్ధ బోధ కానీ తండ్రి, తప్పుడు బోధపు మాటలు కానీ మాకు చెవిని పడుతున్నప్పుడు వాటిని విసర్జించి నీ వాక్యం ఏదైతే సత్యంగా చెప్పబోతుందో ఆ మాటల ప్రకారం జీవించి తండ్రి, మా హృదయాలను మీలో బలపరుచుకుంటూ మీలో స్థిరపడి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొంచు ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.